అమెరికాలోని టెక్సాస్లో ఈ నెల 18వ తేదీన ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందిన తాడిబోయిన రవితేజ భౌతిక కాయం స్వస్థలం తెనాలికి చేరుకుంది. శుక్రవారం సాయంత్రం రవితేజ భౌతిక కాయాన్ని ఊరేగింపుగా ఆయన నివాసమైన ఐతానగర్కు తీసుకువెళ్లారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి విగత జీవిగా వచ్చిన రవితేజ భౌతిక కాయాన్ని చూసి తల్లి, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందిన తెనాలి ఐతానగర్కు చెందిన తాడిబోయిన రవితేజ భౌతిక కాయం శుక్రవారం సాయంత్రం తెనాలి చేరుకుంది. అమెరికా నుండి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న రవితేజ భౌతిక కాయాన్ని అంబులెన్స్ ద్వారా తెనాలి తీసుకొచ్చారు. ఈ నెల 18న అమెరికాలోని టెక్సాస్లో ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి రవితేజ మృతి చెందిన విషయం తెలిసిందే. రవితేజ తండ్రి మృతి చెందగా తల్లి విజయలక్ష్మి అతడికి మంచి చదువులు చెప్పించి పెంచి పెద్ద చేసింది. ఒకవైపు చదువుకుంటూనే కోకోకోలా కంపెనీలో ఉద్యోగం చేస్తూ డబ్బులు కూడబెట్టుకున్నారు. రవితేజ ఉన్నత చదువులు చదివేందుకు కోసం అమెరికా వెళ్ళాడు. ఎంఎస్ చేసేందుకు గాను గత ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్లిన తాడిబోయిన రవితేజ అక్కడ టెక్సాస్లో ఫ్రైన్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 18వ తేదీన స్నేహితులతో కలిసి అక్కడ స్విమ్మింగ్ పూల్లో దిగి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. దాదాపు 10 రోజుల తర్వాత ఈ రోజు సాయంత్రం రవితేజ భౌతిక కాయం తెనాలి చేరుకుంది. తెనాలిలో భారీ ఊరేగింపుగా రవితేజ భౌతిక కాయాన్ని ఐతానగర్లోని నివాసానికి తీసుకువెళ్లారు. రజగచెరువు సెంటర్ నుండి లింగారావు సెంటర్ మీదుగా ఐతానగర్లోని రవితేజ నివాసానికి రాత్రికి భౌతిక కాయం చేరుకుంది. రవితేజ భౌతిక కాయాన్ని చూసి తల్లి జయలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. పేద కుటుంబానికి చెందిన తాము కొడుకు ప్రయోజకుడు అవుతాడని అమెరికా పంపిస్తే అనుకోని ప్రమాదంలో అతడు మృతి చెందాడంటూ కొడుకు మృతదేహాన్ని చూసి తల్లి జయలక్ష్మి గుండెలవిసేలా రోధించారు. శనివారం ఉదయం రవితేజ భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి.